కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు మరోసారి స్పష్టం చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయిందన్నారు. ఓడినా గెలిచినా బడుగు బలహీన వర్గాల కోసం రాహుల్ గాంధీ ఆలోచిస్తూనే ఉంటారన్నారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని విహెచ్ తెలిపారు. అపోజిషన్ లీడర్ గా డెఫినెట్ గా ఉంటాడు. మనం మెయిన్ అపోజిషన్ ఇండియా కూటమి కాబట్టి తప్పనిసరిగా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి అందరూ అంటున్నారు. ప్రతి దగ్గర కూడా రోజు పొద్దున్న లేస్తే పేపర్ తీస్తే బీసీ సంఘాలు మీటింగ్లే పెడుతున్నారు. చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి 50% అంటున్నది. ఎప్పుడైతుంది? క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తేనే అవుతుంది. దానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. దీని గురించి నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా యావత్ భారతదేశంలో అన్ని దగ్గర కూడా తిరుగుతా. పార్లమెంట్ సమావేశంలో ప్రతి ఎంపీ దగ్గర పోతాం. న్యాయం చేయండిరా బాబు. ఎవరండి మా జనాభా ఎక్కువ సంఖ్యలో ఉన్నది కాబట్టి ఈ బిల్లు పెడితే ఎవరు కూడా వ్యతిరేకం చెయ్యరు అనేది